రామ్ నరసన్న ఉన్న కాడ నవ్వులు ఉంటాయి, పాటలు ఉంటాయి, లొల్లి లొల్లి ఉంటుంది. ఏపూరి సోమన్న ఉన్ను గిద్దరామ్ నరసన్న ఇద్దరు కౌగిలించుకుంటే నాకేమనిపించింది అంటే 2 అణుబాంబులు కౌగిలించుకున్నట్టు అనిపించింది. అవి ఏ క్షణానైనా పేలచ్చు, ఏ దేశాలైనా పేలిపోవచ్చు, ఏ రాజ్యాలైనా కూలిపోవచ్చు. అంతేనా కాదా? సో ఈనాటి గద్దర్ అన్న యాదిలో ఆయన గానాన్ని స్మరిస్తూ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న మిత్రులందరికీ, అట్లాగే సభలో ఉన్నటువంటి ఆత్మీయులందరికీ, సూర్యాపేట ప్రజలందరికీ కూడా పేరు పేరున నా జైభీములు తెలియజేస్తా ఉన్నా. పొద్దున 10:30 గంటలకి నేను నా మిత్రుడు భరత్ సూర్యాపేటకి వచ్చినప్పుడు సూర్యాపేటలో ర్యాలీ మొదలైంది. ర్యాలీ మొదలై అది 4 కిలోమీటర్లు తిరిగి ఈ వేదిక వద్దకు వచ్చినప్పుడు నాకేమనిపించిందంటే, ఆ వచ్చిన పోరగాళ్ళంతా కాలేజీ పోరగాళ్ళు ఆకలే ఇంటికి పోతారు తప్ప మీటింగ్ కాడికి రారు. మీటింగ్ కాడ 10 మందో 20 మందో ఉంటారు అనుకున్నా కానీ సీట్లు సరిపోనంత మంది ఉన్నారంటే ఏపూరి సోమన్న గొప్పతనం ఏందో మనం అర్థం చేసుకోవచ్చు మిత్రులారా. గద్దరన్న గొప్పతనం ఏందో మనం అర్థం చేసుకోవచ్చు. గద్దరన్న కోసం ఈ మీటింగ్కి వచ్చిన ఒకసారి చేయలేపండి. గద్దరన్న కోసం వచ్చినటువంటి సూర్యాపేట బిడ్డలందరూ ఒకసారి చేయలేపండి మిత్రులారా. తమ్ములు, సూర్యాపేట తోటి నాకు గతంలో ఒక అనుబంధం ఉంది. సూర్యాపేట పేరు ఎప్పుడు విన్నా నాకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఎందుకంటే ఇది పోరాటాల కిల్లా, ఇది తెలంగాణ సాయుధ పోరాటానికి ఊపిరి పోసినటువంటి గడ్డ సూర్యాపేట. కాబట్టి ఈ సూర్యాపేట అంటే నాకు అట్లాంటి ఒక ఆత్మీయత గుర్తుకొస్తుంది. నాకు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అనేటటువంటి అవార్డు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా 2015లో వచ్చినప్పుడు నన్ను సూర్యాపేటకు పిలిచి సన్మానం చేసినటువంటి బిడ్డలు సూర్యాపేట బిడ్డలు అనేటటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నా. సూర్యాపేట అంటే ఏంది, సూర్యాపేట చరిత్ర ఏంది, మా ఏపూరి సోమన్న చెప్పిండు. విప్లవ పోరాటాలకు పేరుగాంచిన కోట, బరిసెలందుకొని బరిలో ముందు నిలిచే సూర్యాపేట, మట్టి మనుషుల వెతలను కథలు రాసే వట్టి కోట, బండెంక బండని గర్జించే యాదగిరి పాట. అంటే సూర్యాపేటలో ఎక్కడ పిడికెడు మట్టి తీసుకున్నా అది వీరుల కథల్ని చెప్పేటటువంటి గడ్డ సూర్యాపేట అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి మిత్రులారా. సూర్యాపేట అంటే ఒక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, సూర్యాపేట అంటే ఒక బండి యాదగిరి, సూర్యాపేట అంటే ఒక ఉప్పల మల్సూర్, సూర్యాపేట అంటే ఒక మారోజు వీరన్న, ఒక పైలం సంతోష్ అన్న, ఎంతమంది అమరవీరులు, ఒక నిసారన్న. ఇదే నల్లగొండ జిల్లా నుండి తెలంగాణ ఉద్యమంలో ఊపిరి పోసినటువంటి పాటలు. మీ అందరు తెలుసా నిసారన్న ఏం పాట రాసిండో తెలుసా? కళాకారులు చాలా మంది వేదిక మీద ఉన్నారు. పండు వెన్నెలలో నా పాడేటి పాటలే మాయే, నా పల్లె రూడిలో నా ఆడేటి ఆటలే మాయే. పండు వెన్నెలలో నా ఆడేటి ఆటలే మాయే, నా పల్లెటూరిలో నా ఆడేటి ఆటలే మాయే. అంటే తెలంగాణ ఉద్యమానికి పాటతో ఊపిరి పోసిన జిల్లా ఏదైనా ఉంది అంటే అది నల్లగొండ జిల్లా అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పాట కోసం 17 ముక్కలైనటువంటి పెళ్లిళ్ళ చక్కను కన్నటువంటి జిల్లా నల్లగొండ జిల్లా. ఇదే భువనగిరి గడ్డ మీద తెలంగాణ జనసభ పెట్టినప్పుడు పాట కోసం ప్రాణం ఇచ్చినటువంటి పెళ్లిళ్ళ చక్క పుట్టినటువంటి గడ్డ కదా ఇది. అందుకే ఈ గడ్డ మీద ఎక్కడ పిడికెడు మట్టి తీసుకున్నా అది వీరుల కథల్ని చెప్తుంది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. అట్లాంటి సూర్యాపేట ఇవాళ పాటల వరదై పోటెత్తుతున్నది. ఇవాళ మనం గద్దరన్నని గుర్తు చేసుకున్నానికి ఇక్కడికి వచ్చినాం. కానీ నాకు సభలో అందరూ గద్దరన్నలే కనబడతా ఉన్నారు, హాల్ నిండా గద్దరన్నలే ఉన్నారు. వేదిక మీద మా ఏపూరి సోమన్నను చూస్తే గద్దరన్న ఇట్లా 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 చేయగట్టుకొని నిలబడ్డాడు ధూమ్ధాం వేదిక మీద. ఏపూరి సోమన్న అట్లే నిలబడుతున్నాడు, ఏపూరి సోమన్న అట్లే పాట పాడుతున్నాడు, ఏపూరి సోమన్న అట్లే ఆడుతున్నాడు. కొంతకాలానికి గద్దరు లేని లోటు తీర్చేటటువంటి అవకాశం ఏపూరి సోమన్నకున్నది అని
ఈ మాట నేను చెప్పలేదు, కాశీమన్న రాసిండు. ఆయన ముందు మాటలో ఏ పురుషం అన్న పాటల పుస్తకానికి ముందు మాట రాస్తూ కాశీమన్న చెప్పిండు. గట్టిగా కొట్టుని చప్పట్లు. వంగపండు ప్రసాదరావు సార్ చచ్చిపోయిన తర్వాత ఉత్తరాంధ్రలో పోరాట పాట ఎట్లా ఉంటది అనుకున్నా, ఇవాళ ఉషక్క వాడుతుంటే రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి. చప్పట్లు. అగో అట్లాంటి ఒక యోధులు ఉన్నటువంటి వేదిక ఇది. అంటే ఏపూరి సోమన్న ఆయన చేసినటువంటి త్యాగం ఏంది, తెలంగాణ ఉద్యమం కోసం ఏం చేసిండు, సూర్యాపేట తెలంగాణ జాతర కోసం ఏం చేసిండు. పోరు సాగుతుంది కొడుక తెలంగాణ, హోరు సాగుతుంది బిడ్డ, హోరు సాగుతుంది కొడుక తెలంగాణ, హోరు సాగుతుంది బిడ్డ, హోరు సంద్రమై పోరాట జరగమై, హోరు సంద్రమై త్యాగాల నిలకడై అని ఏపూరి సోమన్న పల్లె పల్లెన తిరిగి పాట పాడిండు కదా. ఆయన పాట పాడితే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. చాలా మంది మొన్నటిదాకా చెప్పిండ్రు 10 ఏళ్ళు తెలంగాణ నా వల్లనే వచ్చిందని చాలా మంది చెప్పారు. కానీ గద్దరన్న పాట లేకపోతే తెలంగాణ రాలేదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కొట్టండి సపోర్ట్లు. గద్దరన్న పాటకి అంత శక్తి ఉంది. గద్దరన్న, నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పాట మీద PhD చేసి 500 పేజీల బుక్ రాసిన మా కాశీమన్నకు తెలుసు. నా థీసిస్ను మొట్టమొదట చదివింది కాశీమన్న. పస్లూరి నువ్వు అర్జెంటుగా ఇది పుస్తకం వేయాల తమ్మి అని చెప్పేసి నా చేత ఆ పుస్తకం వేయించింది కాశీమన్న. తెలంగాణ ఉద్యమ పాటల మీద 500 పేజీల పుస్తకం రాసినటువంటి పరిశోధకుడిగా ఇవాళ నేను ఏపూరి సోమన్న పిలిచినటువంటి ఈ మీటింగ్కి వచ్చిన మిత్రులారా, తెలంగాణలో పాట అంటే ఏంటి అంటే, తెలంగాణలో పాట అంటే మనిషిని బతికిస్తున్న ఆక్సిజన్ పాట. ఇక్కడ పాట అంటే మనిషిని బతికిస్తున్న ఆక్సిజన్ అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పొద్దున మన పుష్పక్క పాట పాడుతున్నది, విజయక్క పాట పాడుతున్నది. కరెంటు పోతే మా బజ్జలకూర శ్రీనివాసు వీళ్ళు పాటలు పాడుతుంటే ఒక జాతర సాగుతున్నది. కరెంటు పోయినా సరే దళిత పురులమ్మ పాట పాడిళ్ళు. ఎంత అద్భుతంగా పాడిళ్ళు అంటే, నాకు తెలంగాణ వచ్చిందా, తెలంగాణ ఉద్యమం నడుస్తుందా అనేటటువంటి గొప్పగా పాడిళ్ళు. ఈ కళాకారులకు సపోర్ట్ కొట్టండి. సారథిలో ఉన్న కళాకారులు ఎంత ఆకలితో ఉన్నారంటే, అక్కలు చెల్లెళ్ళు వాళ్ళకు జీతాలు వస్తున్నాయో లేదో తమ్ముళ్ళకు అన్నలకు, కానీ వాళ్ళు వాళ్ళ గొంతులు కట్టేసుకొని 10 ఏళ్ళు బతికిళ్ళు. ఇక కట్టేసుకొని బతకాల్సిన అవసరం లేదు. మనం గద్దరన్న వారసులుగా నిలబడి పాటని ఫిరంగిలాగా పేల్చాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనించాలి. గద్దరన్న కోసం ఇవాళ మనం ఏం చేస్తాం? ఇంతకుముందు మా కొల్లూరి భరతన్న మాట్లాడిండు, తెల్లాపూర్ కౌన్సిలర్ సాబ్. వాళ్ళ నాయనకు ఆయన ఒక్కడే కొడుకు, 4 ఆడపిల్లలు, 1 కొడుకు. గద్దరన్న విగ్రహం పెడతాము, 15 అడుగుల విగ్రహం పెడతాము, 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నది, అయినా సరే మేము భరిస్తాము అని వాళ్ళు విగ్రహం పెట్టడానికి ముందుకొచ్చిళ్ళు తెల్లాపూర్లో. కానీ అధికారులు పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ ఇవ్వకపోతే 1 కొడుకును కూడా గద్దరన్న కోసం అంకితం మీరికి సిద్ధమైండు కొల్లూరి సత్తయ్య సార్. కొట్టుల్లి సప్పట్లు. 2 రోజుల పాటు కొల్లూరి భరతన్న ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని ఆ యొక్క విగ్రహాన్ని పెట్టించేటటువంటి ప్రయత్నం చేసిండు. మిత్రులారా, అన్న నీళ్ళ కోసం కొట్లాడకుండి, మన కొట్లాడంతా నీళ్లు నిధులు ఉద్యోగాల కోసమే. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నీళ్ళ కోసం కొట్లాడుకుండొద్దు. దయచేసి ఆ నీళ్ళ పంపిణీ కార్యక్రమం ఆపండి. ఆయటట్లేరు, చాలాసేపటి నుండి దూపైతుంది. పొద్దున క్యాన్లు ఉన్నారు కదా, దూపైతుంది. ఓకే. సో మిత్రులారా, తమ్ముడు వస్తే అందరికి నీళ్ళు వస్తాయి. ఒక్క నిమిషం వినండి. సో గద్దరన్న కోసం మనం ఇక్కడ ఇవాళ నిలబడి మాట్లాడుకుంటున్నాము అని చెప్పేసి అంటే, కేవలం గద్దరన్న పాటలు మాత్రమే కాదు, గద్దరన్న జీవితము, గద్దరన్న ఆచరణ కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నాకంటే ముందు రమణాచారి సార్ మాట్లాడిండు, చాలా స్పష్టంగా చెప్పిండు. గద్దరన్న ఆయన జీవితాన్ని ఎట్లా త్యాగం చేసిండు, ఆయన కుటుంబాన్ని ఎట్లా త్యాగం చేసిండు, ఆయన పాట కోసం ప్రజల కోసం ఎట్లా జీవించిండు అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తమ్ముళ్ళు వింటున్నారా? ప్లీజ్ ఒక 5 నిమిషాలు సైలెంట్గా ఉండాలి. చీలీ అనే దేశంలో విక్టర్ జారా అనే ఒక కళాకారుడు, ఆయన్ని ఉరిదీసింది ప్రభుత్వం. మా సూర్యం చెప్పాలి, నేను ఎర్రవుపాలన్న కొడుకు వచ్చింది. ఇక్కడ గట్టిగా సపోర్ట్ కొట్టాలి. ఎర్రవుపాలన్న కొడుకు వచ్చిండు సూర్యం. చాలా పదునైన పాటలు, మూలవాసి సిద్ధాంతంతో రాసినటువంటి ఎర్రవుపాలన్న వారసుడు వచ్చిండు.
ఇవాళ మనకు స్టేజ్ మీద అందరూ వారసులే కనబడుతున్నారు. గద్దరన్న వారసులు ఇంతమంది తయారైళ్ళు. కాబట్టి ఆ చీలీ దేశ ప్రజాగాయకుడు విక్టర్ జారాను ఉరిదీసే ముందట ఆయన ఏం చెప్పిండో తెలుసా? నేను పాట పాడుతున్నది మీ ప్రశంసల కోసం కాదు, నేను పాట పాడుతున్నది మీ పొగడ్తల కోసం కాదు, నేను పాట పాడుతున్నది నా ప్రజల కోసం అన్నటువంటి మాటని చెప్పి ఉరికమ్మం ఎక్కి ఉరికి వేలాడినటువంటి కళాకారుడు విక్టర్ జారా. ఇవాళ విక్టర్ జారా లాంటి కళాకారుడు మనకు తెలంగాణలో గద్దరన్న లాంటి వాళ్ళు అనేక మంది తయారై గొప్ప స్ఫూర్తిని నింపుతున్నటువంటి ఒక తరుణంలో మనం ఉన్న మిత్రులారా, మనం అందుకోసం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. చాలాసార్లు రీసెర్చ్లో భాగంగా గద్దరన్న ఇంటికి పోయేటోని నేను అన్న పాట గురించి చెప్పండి, మీరు చేసిన పని గురించి చెప్పండి అని చెప్పేసి అంటే గద్దరన్న పస్నూరి నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకోరా, ఈ తెలంగాణ రాష్ట్రం కోసం నేనేం చేసిన అంటే పాటలు మాత్రమే వేయలేదు, 6 తుపాకీ గుండ్లను మింగిన ఒక తూట నా వెన్ను ఎముకలోనే ఉందిరా అని చెప్పిండు గద్దరన్న. తెలంగాణ కోసం పాట కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధమైనటువంటి నేల తెలంగాణ. మరి గద్దరన్న చేసినటువంటి ఆ త్యాగం నా పోటెత్తిన పాట ఆవిష్కరణ సభలో చెప్పిండు. ఇవాళ కవులు కళాకారులకి ఒక ఎజెండా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నిజమే, ఏపూరి సోమన్న తన్లాడుతున్నాడు. ఏపూరి సోమన్న తెలంగాణ కోసం పాడవాడిండు, ఏపూరి సోమన్న బహుజనుల కోసం పాడవాడిండు, ఏపూరి సోమన్న సాంబశివుని కోసం పాట పాడితే సంపేస్తామని చెప్పినా సరే పాటను మాత్రం వదిలిపెట్టలేదు ఏపూరి సోమన్న. దట్ ఈజ్ ఏపూరి సోమన్న. కాబట్టి ఏపూరి సోమన్న లాంటి ఒక కళాకారుడు ఇవాళ గద్దరన్న యొక్క ఆశయాల్ని, గద్దరన్న యొక్క వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవడానికి వస్తున్నాడు కదా. మరి గద్దరన్న యొక్క ఆశయం ఏంది, గద్దరన్న యొక్క స్ఫూర్తి ఏంటి, మనం గద్దరన్నకి ఏం నివాళులు అర్పిస్తే మనము సరైన పని చేసిన వాళ్ళం అవుతాము అని చెప్పి ఆలోచిస్తే ఇవాళ ప్రభుత్వం తెల్లాపూర్లో కొల్లూరి సత్తయ్య గారు గద్దరన్న విగ్రహం పెట్టిన తర్వాత నంది అవార్డుని గద్దర్ అవార్డుగా మారుస్తాము అని చెప్పిండు. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వము గద్దరన్న పేరు మీద అవార్డు పెట్టి నివాళులు అర్పిస్తున్నది. ఏపూరి సోమన్న ఇవాళ వెలిశాల గ్రామంలో ఒక విగ్రహాన్ని పెట్టి గద్దరన్నకు నివాళులు అర్పించాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. మరి వేదిక మీద ఇంతమంది కళాకారులు ఉన్నారు, ఇంతమంది కవులు రచయితలు ఉన్నారు. మరి వీళ్ళు ఏ విధంగా గద్దరన్నకి నివాళులు అర్పించాలి అనేటటువంటి పాయింట్ చాలా కీలకమైనటువంటి ఆ విషయం మాట్లాడదామనే ఇవాళ నేను సూర్యాపేట ఈ మీటింగ్కి వచ్చిన. ఇవాళ గద్దరన్నకు నివాళులు అర్పించడం అంటే మా గిద్దరాం నరసన్న లెక్క వరుస పెట్టి పాటలు పాడడం కాదు, లేదా మనము కోరస్లు హోరెత్తిచ్చి నివాళులు అర్పించడం మాత్రమే కాదు. ఇవాళ మనం గుర్తుపట్టాల్సిన ఒక ప్రమాదం ఏం జరుగుతూ ఉన్నది అని చెప్పేసి అంటే ఒకప్పుడు పాటలు పాడేటటువంటి వాళ్ళు కింద పాటలు పాడుతుంటే జనాల్లో పాటలు పాడేది, గద్దరన్న పాట పాడితే కిందికి వెళ్ళి కోరస్ వచ్చేది. కానీ ఇవాళ పాటలు ఏమైనాయ్యా అని చెప్పేసి అంటే 1990లో వినేటటువంటి పాటలుగా తయారైనాయి, పాడేటటువంటి పాటలు వినేటటువంటి పాటలుగా మారినాయి. మరి 2000 తర్వాత 2010 తర్వాత ఏం జరిగింది అని చెప్పి చూస్తే ఇవాళ పాటలు చూసేటటువంటి పాటలుగా మారిపోయినాయి. మా మహాజన సురేష్ పాట పాడితే సెల్ ఫోన్లో నేను చూసుకొని హైదరాబాద్లో ఎక్కడో ఉండి మహాజన సురేష్ బాగా పాడిండు అని చెప్పి అనుకుంటాం. అంటే పాడే పాటలు వినే పాటలు ఆఖరికి చూసే పాటలుగా తయారైపోయి పాట కేవలం యూట్యూబ్లో రేటింగ్స్ కోసం వ్యూస్ కోసం మాత్రమే పనికొస్తున్నటువంటి కాలానికి చేరుకున్నది. మరి ఈ కాలంలో ప్రజల కోసం పాట పాడి ప్రజల్ని గద్దరన్నలాగా మేల్కొల్పేటటువంటి కళాకారుడు ఎవరు? గద్దరన్నకు వారసులు ఎవరు? సంజీవ్ చెప్పాలి, గద్దరన్నకు వారసులు ఎవరు అని చెప్పేసి అంటే ప్రతి కళాకారుడు నేనే అని గుండె మీద చేసుకొని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గద్దరన్న వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఇవాళ వందలాది మంది కళాకారులు అవసరం ఉన్నటువంటి ఒక సమయం వచ్చింది. ఇవాళ యూట్యూబ్లలో చాలా పాటలు వస్తున్నాయి. ఓ పిలగ వెంకటేశు చూడకపోతున్నవో నా పిలగ వెంకటేశు అని పాడితే ఓ తమ్ముళ్ళంతా ఈలలు గోలలు చేస్తున్నారు. ఏ అంటారు ఎవరిని వేయాలి అంటే మనకి ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లలో, యూట్యూబ్లలో పాటలు ఎంటర్టైన్మెంట్, డ్యాన్సులు, రీల్స్ చేసుకున్నానికి పనికొస్తాయా? అట్లా రీల్స్ చేసుకుంటే గద్దరన్న ఇలా గుర్తుంటాడా మనకి? మరి ఎట్లా గుర్తొస్తాడు మనకు గద్దరన్న అని చెప్పేసి అంటే ఒక నిజమైన ప్రజా కళాకారుడిగా ఆయనకి మనం అంకితం కావాలి అని చెప్పేసి అంటే ప్రజా సమస్యల మీద మనం పాట పాడాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ రావడంతో మన పని అయిపోలేదు.
తెలంగాణ రావడంతో మన పద అయిపోలేదు. గడిచిన 10 ఏళ్లుగా ప్రజా కళాకారుల యాతన మామూలుగా లేదు. మరి ఇవాళ ఏపూరి సోమన్న ఒక అద్భుతమైనటువంటి స్టెప్ తీసుకున్నాడు. ఇవాళ గద్దరన్న విగ్రహాన్ని ఆ వెలిశాల గ్రామంలో పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అంటే ఆయన ఆదర్శాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చాలా పెద్ద మొత్తంలో జరగాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని చాటి చెప్తున్నాడు అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. కాబట్టి ఏపూరి సోమన్న చేస్తున్నటువంటి ఈ కృషిలో నేను ఒక రచయితగా ఏపూరి సోమన్న తోటి అండగా నడుస్తానని చెప్పేసి మీ అందరి సాక్షిగా ప్రకటిస్తా ఉన్నా. అట్లాగే ఏపూరి సోమన్నకి సాంస్కృతిక ఛానల్స్ చైర్మన్ ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్ వస్తూ ఉంది. దాన్ని కూడా నేను బలపరుస్తా ఉన్నా. అంతేకాదు సోమన్న లాంటి కళాకారులు ఈ కళాకారుల సంక్షేమం కోసం చాలా పెద్ద మొత్తంలో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను సోమన్నకు ఒక సూచన చేస్తా ఉన్నా. ఇదే సూర్యాపేటలో కళాకారుల శిక్షణ శిబిరాలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి నేను ఇక్కడ ప్రకటిస్తా ఉన్నా. కాశీమన్న లాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి పాటల మీద పాటలు ఎట్లా రాయాలి అనే దాని మీద శిక్షణ ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాము అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి దయచేసి మిత్రులారా మీరు గుర్తుంచుకోండి, చాలామందికి 3 రకాల ఫాలోవర్స్ ఉంటారు. ఒకటి ఆదర్శాన్ని మాత్రమే నమ్మేటటువంటి వాళ్ళు. ఆదర్శాన్ని అని చెప్పేసి అంటే గద్దరన్న ఫోటోను ఇంట్లో పెట్టుకునే వాళ్ళు, గద్దరన్న ఫోటోను సెల్ ఫోన్లో పెట్టుకునే వాళ్ళు, గద్దరన్న పాటలు షేర్ చేసుకునే వాళ్ళు మాత్రము ఉంటారు. అది కరెక్ట్ కాదు. అది మాత్రమే సరిపోదు. గద్దరన్న గురించి అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. గద్దరన్న పాటల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంది అనేటటువంటి విషయాన్ని మనం అధ్యయనం చేయాలి. అట్లాగే 3వ పాయింట్ ఏంటంటే గద్దరన్న జీవితం నుండి మనం ఏం నేర్చుకోవాలి అంటే గద్దరన్న ఏ ఉద్యమం దగ్గర ఆగిపోలేదు. విప్లవ ఉద్యమం దగ్గరనే ఆగిపోలేదు, దళిత ఉద్యమం దగ్గరనే ఆగిపోలేదు, తెలంగాణ ఉద్యమం దగ్గరనే ఆగిపోలేదు, అంబేద్కర్ ఉద్యమం దగ్గరనే ఆగిపోలేదు. ఆయన రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం దాకా కొనసాగింది. కాబట్టి ఇవాళ గద్దరన్నకి మనం ఇంతగా గుర్తుపెట్టుకొని ఆయనని తలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి కళాకారులు ఇవాళ రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నటువంటి సమయంలో మీరంతా తప్పకుండా రాజ్యాంగాన్ని రక్షించేటటువంటి పాటలు రాయాలి, ప్రజా సమస్యల మీద గొంతెత్తి పాడాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ప్రతి కళాకారుడు ఏపూరి సోమన్నకు అండగా నిలవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తూ జై భీమ్, 1 and all to జై భీమ్. థ్యాంక్ యూ.